నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. గత కొన్ని వారాలుగా ప్రెగ్నెన్సీ జర్నీలో పలు అంశాల పట్ల మీకు అవగాహన కలగజేసే ప్రయత్నం చేస్తున్నాం. 2వ నెలలో ప్రవేశించాక డాక్టర్ విజిట్ అవసరం పడుతుందా అంటే అప్పటికే ఒకసారి పూర్తి స్థాయిలో ప్రినేటల్ పరీక్షలు కనుక చేయించుకున్నట్టయితే 2వ నెలలో పెద్దగా డాక్టర్ విజిట్ అవసరం ఉండకపోవచ్చు. ఇక ఏవైనా ప్రత్యేకించి అడగాలి అనుకుంటే డాక్టర్తో డిస్కస్ చేయొచ్చు. 2వ నెలలో హార్ట్ బర్న్ అలాగే ఇండైజెషన్ సాధారణం. దీనిని ఎలా అధిగమించాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఇవన్నీ ఈ రోజు కార్యక్రమంలో చూద్దాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఒకసారి ప్రీనేటల్ పరీక్ష చేయించుకోవటం తప్పనిసరి. ఇందులో భాగంగా డాక్టర్తో డీటెయిల్డ్గా అన్ని డిస్కస్ చేయడంతో పాటు కొన్ని తప్పనిసరి పరీక్షలు చేస్తారు. ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకే. కొందరు మొదటి నెలలో కనుక ఇదంతా మిస్ అయితే 2వ నెలలో తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికే చేయించుకొనుంటే కేవలం నామినల్గా బీపీ, షుగర్ లాంటి కొన్ని రెగ్యులర్ టెస్టులు చేస్తే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ వార్త ఆయా స్త్రీలకి ఎంత సంతోషాన్ని తీసుకొస్తుందో అంతే బాధ్యతను కూడా తీసుకొస్తుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన స్త్రీలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షని ప్రీనేటల్ ఎగ్జామ్ అంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే కనుక చేయించుకోకపోతే 2వ నెల ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సి ఉంటుంది. గర్భిణి జనరల్ హెల్త్ ని చెక్ చేసే ప్రాథమిక పరీక్షల దగ్గర నుంచి ప్రెగ్నెన్సీని ప్రభావితం చేయగల ఎన్నో అంశాలను వైద్యులు తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా సాధారణంగా మొదటి నెల ప్రెగ్నెన్సీలో చేయించుకోవాలి. ఆ టైంలో మిస్ అయ్యారంటే 5 నుంచి 8 వారాల ప్రెగ్నెన్సీ సమయంలోనైనా చేయించుకోవాలి తప్ప మరీ ఆలస్యం చేయకూడదు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ విజిట్లో డాక్టర్కి అంటే ప్రతిదీ కంప్లీట్గా వాళ్ళ మెడికల్ హిస్టరీ అంటే చిన్నప్పటి నుండి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దేనికి అన్నా వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటున్నారా, ఏమైనా ఆపరేషన్స్ అయ్యాయా, ఆర్ ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటూ ఉంటాము. ఈ కార్డియాక్ అంటే హార్ట్ డిజీజ్లో ప్రాబ్లమ్స్ కానీ, ఫిట్స్ ప్రాబ్లం కానీ, ఇంతకుముందు థైరాయిడ్ ఇష్యూస్ ఉండి థైరాయిడ్ టెస్ట్ చేసుకోవటం కానీ, ఆర్ రీసెంట్గా ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏమైనా టాబ్లెట్స్ తీసుకున్నారా, ఆర్ ఎటువంటి ఇన్ఫెక్షన్, అవన్నీ హిస్టరీ డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. దీని తర్వాత వాళ్ళకి జనరల్గా డైట్ గురించి చెప్పటము అండ్ ఫిజికల్ యాక్టివిటీ, సరి అయిన ఎక్సర్సైజ్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నార్మల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటేనే ప్రెగ్నెన్సీ సాఫీగా వెళ్ళిపోతుంది. ఫస్ట్ విజిట్లో ఈ ఫోలిక్ యాసిడ్ ఇవ్వబడుతుంది. దాని తర్వాత స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేస్తాము. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ వల్ల అల్ట్రాసౌండ్ వేవ్స్ యూస్ చేస్తారు. దీనివల్ల మనకి రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మొదటిసారిగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం కూడా తప్పనిసరి. శిశువు ఎదుగుదల అంతా కూడా ఎంబ్రియో స్థాయిలోనే చోటు చేసుకుంటుంది కాబట్టి ఈ స్టేజ్లో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం ద్వారా చాలా డీటెయిల్డ్గా శిశువు ఎదుగుదలని స్టడీ చేసే వీలు కలుగుతుంది. సాధారణంగా గర్భం దాల్చిన తరువాత హానికారక రేడియేషన్ని ఫేస్ చేయకూడదని వైద్యులు చెప్తూ ఉంటారు. అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చినప్పుడు కలిగే మొదటి సందేహం అదే. ఎక్స్రే తరహాలో ఇది కూడా రేడియేషన్కి గురి చేస్తుందా అని. ఈ ప్రశ్నకి సమాధానంగా వైద్యులేమంటున్నారో మీరే చూడండి. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా ఎస్టాబ్లిష్ అయినా జనరల్గా ఎక్స్రే అనేది మనం అవాయిడ్ చేస్తుంటాం. అలాగే కాకుండా ఎవరికన్నా ఎక్స్రే అవుతుంటే వాళ్ళకి అకంపెనీ చేసి ఆ రూమ్లోకి వెళ్లకుండా ఉండాలి. అలాగే రేడియేషన్ విషయంకి వస్తే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే అల్ట్రాసౌండ్ అంటే స్కాన్ అనేది ఒక రేడియేషన్ అనేది. ఎక్స్రే అనేది రేడియేషన్ కానీ స్కాన్ అనేది మనం అల్ట్రాసౌండ్ వేవ్స్ అంటే సౌండ్ వేవ్స్ మనం వినే ధ్వనులను ఉపయోగించి చేస్తున్నది అనమాట స్కాన్. అది బేబీకి సేఫ్, మదర్కి సేఫ్. సో మీకు ఒక డాక్టర్ గారు స్కాన్, మీ గైనకాలజిస్ట్ మీకు స్కాన్ ఎన్నిసార్లు అడ్వైస్ చేశారు అని అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ బోత్ బేబీ అండ్ మదర్, ఏ డాక్టర్ కూడా దాన్ని అడ్వైస్ చేయరు. కాబట్టి డాక్టర్ పై నమ్మకం ఉంచుకొని మీరు స్కాన్ అనేది సేఫ్ గా పరిగణలోకి తీసుకోవచ్చు.
రెండవ నెలలో శిశువు రూపుదిద్దుకునే క్రమంలో మెదడు, కళ్ల నిర్మాణం మొదలవడం, చేతులు కాళ్లు చిన్న మొగ్గల్లా మొదలు కావడం, ఇలా కీలక శరీర అవయవాలు ఏర్పడతాయి. ఇందు గురించి మరిన్ని వివరాలు మీకోసం. 5 నుంచి 8 వారాల సమయంలో శిశువు గుండె అలాగే ఇతర కీలక అవయవాల నిర్మాణం మొదలై అవి పని చేయనారంభిస్తాయి. ఈ సమయంలో చేసే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గుండె కొట్టుకోవడం పరిశీలించవచ్చు. పిండం హార్ట్ బీట్ ఉందంటే అది ఒక పాజిటివ్ సైన్ గా భావించాలి. అందుకే అల్ట్రాసౌండ్ పరీక్ష 5 వారాల స్థాయిలో ఒకసారి ఎంతో ముఖ్యం. ఇక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్, ఉదాహరణకు HIV వంటివి రూల్ అవుట్ చేసేందుకు బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ విజిట్లో మనము లాస్ట్ పీరియడ్ ఎప్పుడైందో ఫస్ట్ అది చెక్ చేసి దానిని బట్టి 7 వీక్స్ అప్పుడు మనము ఒక స్కాన్ చేస్తాము. అది అల్ట్రాసౌండ్ వేవ్స్ యూస్ చేసి చేసిన స్కాన్. దాంట్లో మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉందా, బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా, ఎందుకంటే బై 7 వీక్స్ మనం యూజువల్లీ హార్ట్ బీట్ చెక్ చేసినప్పుడు హార్ట్ బీట్ కనపడుతుంది. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత దెన్ వీ గో విత్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లో కూడా మన బ్లడ్ గ్రూప్ కానివ్వండి, హీమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్ టెస్ట్ ప్రతి వాళ్ళకి చేస్తాము. అండ్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ లైక్ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందా ఆర్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ లైక్ హెపటైటిస్ బి, HIV ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాము. ఇక రొటీన్గా 2వ నెలలో ఒకవేళ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే జనరల్గా శరీర బరువు, రక్తపోటు, యూరిన్ టెస్ట్, షుగర్ అలాగే ప్రోటీన్ మోతాదు తెలుసుకునేందుకు, చేతులు పాదాల్లో వాపు అలాగే నరాల ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకునేందుకు, ఇక గత నెలతో పోలిస్తే ఏవైనా అదనంగా ఇబ్బంది పడుతున్న లక్షణాలు కానీ సమస్యలు కానీ ఉంటే అవి కూడా వైద్యులతో చర్చించి సలహా తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల 2వ నెలలో మరోసారి డాక్టర్ని విజిట్ చేయడం తప్పనిసరిగా మారుతుంది. స్కాన్లో మనకి ఒకవేళ ప్రెగ్నెన్సీ అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఏదైతే యూట్రస్కి నాటుకునే ఉంటుందో అది ప్లసెంటా ఎటువైపు ఉన్నది చూసుకోవాలి. ఒక్కొక్కసారి అది కింది వైపు, గర్భసంచిలో కింది వైపు ఉంటే దానివల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకని 2nd మంత్లో మళ్ళీ అది ఫాలో అప్ చేసి చూడాలి అది ఎంతవరకు ఉంది అని. లేదా 1st మంత్ స్కాన్లో ప్రెగ్నెన్సీ బాగానే ఉంది కానీ ఏదైనా కొంచెం బ్లడ్ క్లాట్ కొంచెం కనబడింది అని అంటే అది మళ్ళీ 2nd మంత్లో చెక్ చేసుకొని చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి తనకి 1st మంత్ తర్వాత కొంచెం ఏదైనా బ్లీడింగ్ అయినట్టు కనబడితే లేదా కడుపు నొప్పి వస్తుంది అని అంటే దానికి మళ్ళీ 2nd మంత్లో మళ్ళీ చెకప్ చేసే అవసరం వస్తుందన్నమాట. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి నెల గడిచాక ఇండైజేషన్ అలాగే హార్ట్ బర్న్ సమస్యలు వచ్చి పడతాయి చాలా మంది గర్భిణీలలో. బాగా వాంతులు కావడం కొందరిలో అయితే కడుపు ఉబ్బరించినట్టు మరికొందరికి ఉంటుంది. ఛాతీలో మంట ఎంతో ఇబ్బంది పెడుతుంది కూడా. ఇలా ఎందువల్ల జరుగుతుంది మీరే చూడండి. హార్ట్ బర్న్ ఆ పేరుకు తగ్గట్టే ఛాతీలో మంటగా, అసౌకర్యంగా ఉండటం ప్రెగ్నెన్సీలో సాధారణ లక్షణం. ఇది ఇతర ప్రెగ్నెన్సీ లక్షణాలుగా మొదటి ట్రైమెస్టర్తో ముగిసిపోకుండా ప్రెగ్నెన్సీ అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. కడుపులో జీర్ణక్రియకి తోడ్పడే ఆమ్లాలు లేదా యాసిడ్స్ ఎప్పుడైతే ఈ కారణంగా పైకి అంటే గొంతులోకి వెళ్లడం జరుగుతుందో అప్పుడు సమస్య మరింత తీవ్రమవుతుంది. అంతేకాదు ఎర్లీ ప్రెగ్నెన్సీలో జీర్ణక్రియ మందగించడం కూడా సాధారణమే. దీని ఫలితంగా మలబద్ధకంతో పాటుగా కడుపు ఉబ్బరించినట్టుగా కూడా ప్రెగ్నెన్సీలో కనిపించే సాధారణ లక్షణమే. ఈ వాంతులు అవి అయ్యే సమయంలో ఏమి తినకుండా ఉంటే ఏమి తినకపోయినా వాంతులు అవుతాయి. మీరు తింటే వాంతి అవుతుందండి అందుకే తినట్లేదు అని అంటారు. ఏమి తినకపోయినా వాంతులు అవుతాయి. ఎందుకని అంటే ఏం తినకపోయినా మన కడుపు అది తయారు చేసే యాసిడ్ ఎక్కడ పోతుంది, అదైతే తయారు చేస్తుంది, దాని పని అది చేస్తూ ఉంది. అది చేసినప్పుడు దానికి సరిపడా ఆహారం పడకపోతే అది ఇంకా ఎక్కువైపోయి కడుపులో మంటలేసి ఇంకా వాంతులు అయినప్పుడు ఆ యాసిడ్ కూడా గొంతు లోపలికి పైకి వచ్చేసి
గొంతు వరకు అంతా మంటలేస్తూ ఉంటుంది, గొంతులో కూడా మంటలేస్తూ ఉంటుంది. అందుకని దీనికి అప్పుడు మళ్ళీ యాంటాసిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది, యాసిడ్ తగ్గించడానికి మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఇదంతా అనవసరమైన విషయమే. అందుకని జాగ్రత్తగా కొంచెం కొంచెం ఏది ఇష్టం అనిపిస్తుందో అది తింటూ పోవాలి. ఇండైజెషన్, హార్ట్ బర్న్ అనేవి లేకుండా 9 నెలల ప్రెగ్నెన్సీ గడవడం అసాధ్యమనే చెప్పాలి. సమస్య అప్పటికే ఉన్న స్త్రీలకి ప్రెగ్నెన్సీతో ఇది మరింత ఎక్కువ కావచ్చు కూడా. ప్రెగ్నెన్సీలో మందుల వాడుక డాక్టర్ సలహా మేరకు మాత్రమే కాబట్టి ఛాతీలో మంట సమస్యకి ఏది పడితే అది వాడకుండా వైద్య సూచన మేరకు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంట ఎక్కువగా అనుభవించిన వారికి పుట్టే పిల్లలు ఒత్తైన జుట్టుతో పుడతారని ఇంట్లో పెద్దవాళ్లు అంటూ ఉండడం వినే ఉంటారు. హార్ట్ బర్న్ కి పుట్టే శిశువు హెయిర్ కి ఎలాంటి సంబంధం ఉంది? ప్రెగ్నెన్సీలో హార్ట్ బర్న్, ఎసిడిటీ సమస్యపై గైనిక్ వైద్య శాస్త్రంలో జరుగుతున్న పలు పరిశోధనలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. బాగా ఎక్కువగా ఈ సమస్యలతో ఇబ్బంది పడే స్త్రీలకి కలగబోయే శిశువులో ఒత్తైన కేశ సంపద కలిగి ఉంటారని తేలింది. ఇది కొంత ఆశ్చర్యపరిచే విషయంగా అనిపించినా కూడా ఏ హార్మోన్స్ అయితే ప్రెగ్నెంట్లో అసిడిటీ కలిగిస్తున్నాయో అవే హార్మోన్స్ ఫీటల్ స్థాయిలో శిశువుల కేశాల వెనుక కూడా కారణమవుతున్నాయని తేలింది. అతిగా మూత్ర విసర్జన ప్రెగ్నెన్సీలో ఒక లక్షణం కాగా అసలు మూత్రం సరిగ్గా కావడం లేదనేది కూడా కొందరు గర్భిణులకు కలిగే సాధారణ సమస్యే. సాధారణంగా శరీరంలో ఉన్న తేమ విపరీతంగా వాంతుల రూపంలో పోవడం, అలాగే ద్రవ పదార్థాలు తగు మోతాదుల్లో తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇక ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం కూడా అసాధారణం ఏమీ కాదు. ఒక్కొక్కసారి కొందరికి తెలియకుండా కొంచెం ఆ బ్యాక్టీరియా చేరిపోతాయి యూరినరీ బ్లాడర్లో ఉండిపోయి, దాన్ని ఏసిమ్టోమాటిక్ బ్యాక్టీరియూరియా అంటారు. అది మనం యూరిన్ చెక్ చేసి, అందుకే రెగ్యులర్గా రొటీన్గా ప్రతి గర్భిణీ స్త్రీకి మూత్ర పరీక్ష చేసి యూరిన్ క్లియర్గా ఉందా లేదా ఏమైనా బ్యాక్టీరియా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా దాంట్లో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే అది అలాగే వదిలేస్తే అది కాస్త ముందు వెళ్ళి మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పి రావడము, తీరా తర్వాత ప్రీమేచ్యూర్ లేబర్కి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. విపరీతంగా వామిటింగ్స్ అవుతూ ఉంటే సహజంగానే గుండెల్లో మంటగా ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మళ్లీ తింటే వామిట్ అవుతుందని తినడమే మానేలేరు కదా. ఎలాంటి ఆహారాలను ఈ సమయంలో తింటే మంచిది, ఏది తినకూడదు? ప్రెగ్నెన్సీలో హార్ట్ బర్న్ కి చెక్ పెట్టే ఫుడ్ గైడ్ మీకోసం. కొన్ని రకాల ఆహారాలు ఎసిడిటీని మరింతగా ఉధృతం చేస్తూ ఉంటాయి. ఇక ప్రెగ్నెన్సీ విషయంకి వస్తే ఏవైతే హార్ట్ బర్న్ ని ట్రిగర్ చేస్తున్నాయో వాటికి దూరంగా ఉంటే మంచిది. ప్రెగ్నెన్సీలో సాధారణంగా ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. నోటికి రుచిగా, స్పైసీగా తినాలనిపించడం ఈ సమయంలో చాలా సహజం. కానీ ఇష్టమని తిన్నా కూడా ఒక్కోసారి కష్టాలను తెచ్చిపెట్టగలవు. లేట్గా తినడము, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తినడము, ఎక్కువ కూల్ డ్రింక్స్ లాంటివి, ఏరేటెడ్ డ్రింక్స్ త్రాగడము, ఇలాంటివి ఉన్న వాళ్ళు మాత్రం అవన్నీ మార్చుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ అనేది అలాంటిది మారి మంచి ఎక్సర్సైజ్, మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తగ్గించేసేయాలి, లేకపోతే ఆపేసేయాలి. తర్వాత కొందరికి కొన్ని భయంకరమైన చిత్రాలు, సినిమాలు చూసే అలవాటు ఉంటే, స్పెషలీ ఈ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మాత్రము అలాంటివి ఏమీ చేయకుండా ఉంటే చాలా మంచిది. డైజెస్టివ్ సిస్టమ్ ఓవర్లోడ్ కూడా అసిడిటీని తీవ్రం చేయొచ్చు. ఆకలి వేసినప్పుడు ఎక్కువగా ఒకేసారి తినే కన్నా కూడా కొద్ది మోతాదుల్లో ఆహారాన్ని తినడం ద్వారా డైజెషన్ మరింత సులువుగా జరిగే వీలుంటుంది.
6 మీల్ ప్లాన్ అనే పద్ధతి ద్వారా చిన్న మోతాదుల్లో హెల్త్ ఫుడ్ని గ్యాప్స్లో తీసుకోవడం మేలు. ఇక నెమ్మదిగా తినడం కూడా ఒక ఉపాయం. గబగబా తినడం ద్వారా ఆహారంతో పాటు గాలి కూడా కడుపులోకి పోయి జీర్ణక్రియ కాస్త మందగించవచ్చు. లిక్విడ్ అలాగే సాలిడ్ రెండూ కూడా ఒకేసారి తీసుకోకండి. పడుకొని కాకుండా కూర్చొని ఆహారాన్ని తినడం ద్వారా కూడా జీర్ణ ఆమ్లాలు పైకి వెళ్లడాన్ని కొంతదాకా అరికట్టవచ్చు. ప్రెగ్నెన్సీ మొదలవగానే అతిగా తినడం ద్వారా శరీర బరువు పెరిగిపోవడం కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎసిడిటీ సమస్యకి దారితీస్తుంది. పెరిగే శరీర బరువు జీర్ణ వ్యవస్థపై భారం చూపుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే తరచుగా చూస్తూ ఉంటాము, మెల్లిగా నడవటము, కొన్ని పనులు చేయకపోవటము, ఎక్కువగా రెస్ట్ తీసుకోవటము, అండ్ ఈట్ ఫర్ 2 అన్నట్టుగా, అంటే ఎక్కువగా రైస్ క్వాంటిటీ పెంచేయటము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. బట్ ప్రెగ్నెన్సీకి యాజ్ సచ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మనకు కావాల్సింది ఎక్స్ట్రా 300 కిలో క్యాలరీస్. అది మనము కొద్దిగా ఈ మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ దాంతో కాంపెన్సేట్ చేయొచ్చు. రైస్ క్వాంటిటీ కానివ్వండి, వీట్ క్వాంటిటీ కానీ పెంచాల్సిన అవసరం లేదు. బట్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. అంటే దాంట్లో వెజిటేబుల్స్ కంపల్సరీగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేయాలి, 2 గ్లాసెస్ మిల్క్ తీసుకోవాలి, అండ్ కంపల్సరీగా అట్లీస్ట్ 2 ఫ్రూట్స్ అండ్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేయాలి. అండ్ డ్రై నట్స్, మరి ఆల్మండ్స్ కానివ్వండి, వాల్నట్స్ కానివ్వండి, ఇవి మనం తీసుకుంటూ ఉండి, అండ్ ఎగ్ వైట్, ఎగ్ అనేది కూడా చాలా హై ప్రోటీన్ డైట్. సో ఈ డైట్ ఇవి ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. అండ్ యాక్టివిటీలో మనం నార్మల్గా ఉండొచ్చు. ఎసిడిటీతో కేవలం ఛాతీలో మంట మాత్రమే కాదు, ఓవరాల్గా అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి చుట్టూ ఉండే పరిసరాలను కూడా మీకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవాలి. వదులుగా ఉండే కాటన్ బట్టలు వేసుకోవడం వల్ల కూడా కొంత రిలీఫ్ వస్తుంది. అసిడిటీకి చెక్ పెట్టే కొన్ని హోమ్ రెమెడీస్ ని కూడా ప్రయత్నం చేయవచ్చు. గోరువెచ్చటి పాలలో చెంచాడు తేనె కలిపి కొంచెం కొంచెంగా తాగడం మంచి ఉపాయం. ఇక బాదం పప్పు కూడా అసిడిటీ నుంచి రిలీఫ్ నిస్తుంది. షుగర్ ఫ్రీ గమ్ ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నమలడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. ఎక్కువ స్ట్రెస్ అయిన కొద్దీ ఎసిడిటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మెడిటేషన్, యోగా లేదా ఏదైనా డీస్ట్రెస్ యాక్టివిటీస్ ని చేయొచ్చు. అంటే ఒక్కొక్కసారి యోగా కానీ మెడిటేషన్ కానీ హెల్ప్ తీసుకుంటూ చక్కగా మంచి నిద్ర, అంటే రోజుకి 8 నుంచి 10 గంటల నిద్రతో ఉంటూ మంచి డైట్, అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్సెస్ సలాడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, అలాగే జింజర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, తర్వాత లెస్ స్పైసీ, లెస్ ఆయిలీ ఫుడ్ తింటూ, అలాగే ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో చూసిన అంశాలన్నింటినీ ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. 2వ నెల ప్రెగ్నెన్సీ అంటే 5 నుంచి 9 వారాల టైంలో గర్భంలో ఉన్న ఎంబ్రియోలో కీలక అవయవాల నిర్మాణం చోటు చేసుకుంటుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన మొదటి నెలలో ప్రీనాటల్ పరీక్షలు చేయించుకోకపోతే 2వ నెలలో చేయించుకోవచ్చు. అంతకంటే ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఈ స్థాయిలో ప్రెగ్నెన్సీలో కనుక ఏవైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకొని సరి అయిన చికిత్స తీసుకోవాలి. 2వ నెలలో రక్తపోటు, శరీర బరువు, యూరిన్ టెస్ట్, అవసరం మేరకు అల్ట్రాసౌండ్ చేయించుకోవాల్సి రావచ్చు. చేతులు, పాదాల్లో వాపుల గురించి కూడా డాక్టర్ టెస్ట్ చేయొచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఛాతీలో మంట లేదా అసిడిటీ అనేది కేవలం ఎర్లీ ప్రెగ్నెన్సీలో మాత్రమే కాదు, కొందరిలో 9 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. దీనిని అధిగమించేందుకు ఆహార నియమాలు, లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం పడతాయి. వీటికి తోడుగా కనీసం అరగంట పాటు తేలికపాటి వ్యాయామం, అది సింపుల్ వాక్ కానివ్వండి లేదా స్విమ్మింగ్, యోగా, ఇలా మీకు ఏది వీలైతే అది చేయడం ప్రెగ్నెన్సీలో ఎంతో ఉత్తమం. రెండవ నెల ప్రెగ్నెన్సీలో శిశువు రూపంలో ఎలాంటి ఎదుగుదల చోటు చేసుకుంటుంది? ఈ కారణంగా స్త్రీలో ఎలాంటి శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటాయో ఈ రోజు వివరంగా తెలుసుకున్నారు కదా.
మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.